ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురుతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ హస్బెండ్ చావుకి కారణమైంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఒకరితో కాదు, మొత్తం ముగ్గురుతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తూ కంటికి రెప్పలాగా ఆమెను కాపాడుకొని ఆమెకి ఏదంటే అది కాళ్ళ దగ్గరికి తెచ్చిచ్చి అద్భుతంగా చూసుకునేవాడు. కానీ ఆమె మాత్రం వాళ్ళ హస్బెండ్ జాబ్ కి వెళ్ళిన తర్వాత ఇంటికాడుంటూ ఏం పనులు చేస్తుందో ఏం చేస్తుందో కూడా వాళ్ళ హస్బెండ్ కి తెలియకుండా ముగ్గురుతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో ప్రైవేట్ గా కలిసి ఆ ప్రైవేట్ వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో లీక్ చేస్తే వాళ్ళ హస్బెండ్ ఆ వీడియోస్ చూసి తట్టుకోలేక గుండె పగిలేలా ఏడ్చి 19 పేజీల లెటర్ ని రాసి రీసెంట్ గా ట్యాంక్ బండ్ లోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు గుండె తరుక్కుపోయేలా బాధపడుతున్నారు. కొంతమంది అమ్మాయిల్ని చూస్తే ముచ్చటేస్తుంది. వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వాళ్ళు సంపాదించకపోయినా వీళ్ళు సంపాదించి వాళ్లే చూసుకుంటున్నారు. మరికొంతమంది నేను ప్రేమించిన వాళ్ళతో నాకు పెళ్ళైతే చాలని బాధపడుతున్నారు. కానీ పెళ్లి చేసుకుని కంటికి రెప్పలా చూసుకుంటే మరికొంతమంది ఇలా చేస్తున్నారు. ఈమెని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ ముగ్గురిని అందరినీ అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. కానీ చనిపోయిన సీతారాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. నిజంగా అతనికి తప్పకుండా న్యాయం జరగాలి. చాలా మంది ఇలా చేయడానికి కొంచెమైనా ఆలోచించాలి. మరి దీన్ని బట్టి మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.